విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 లక్షల విలువైన 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి వస్తువులు రికవరీ చేసినట్లు విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ జి రామకృష్ణ తెలిపారు. చోరీకి పాల్పడిన వారు విశాఖపట్నం గాజువాకకు చెందిన భార్యాభర్తలు తోట శివకుమార్, తోట వరలక్ష్మి, విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన తుమ్మల మనోజ్ కుమార్ గా గుర్తించామన్నారు. నిందితుడు తోట శివకుమార్పై ఇప్పటికే 100 కేసులు నమోదయ్యాయని తెలిపారు. శివకుమార్ జైల్లో ఉన్న సమయంలో మరో 2 యువకులతో కలిసి చోరీలకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. తోట శివకుమార్, అలాగే తుమ్మల మనోజ్ కుమార్ మరియు తోట శివకుమార్ భార్య తోట వరలక్ష్మి, వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి సుమారు 54 గ్రాములు బంగారు వస్తువులు, అలాగే సుమారు 3 కేజీలు వెండి వస్తువులు స్వాధీనం చేసుకోవడం. ఈ రికవరీ చేసుకున్న కాస్ట్ సుమారు 15 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. దీంట్లో తోట శివకుమార్ అన్న అతను పుట్టింది నేటివ్ ఆఫ్ వైజాగ్. ఇతని పైన సుమారు 100 కేసులు పైగా దొంగతనం, ఇంటి దొంగతనం గత నెల 17వ తేదీన ఇతను జైలు నుంచి రిలీజ్ అవడం అయింది. ఇతనితో పాటు వేరే అభిషేక్ అన్న అతను ఇతని నిడదవలు, వీళ్ళిద్దరూ కూడా కలిసి జైల్లో పరిచయం. అలాగే వీళ్ళకి తుమ్మల మనోజ్ కుమార్ ఫ్రెండ్, ఇతను ఇక్కడ మన బాంబే కాలనీలో షెల్టర్ ఇచ్చాడు. ఈ షెల్టర్లో ఉండి వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది.